కళ్యాణ సౌభాగ్యమే ప్రకృతి వడ్లు వికృతి వడ్లు ప్రళయ వడ్లు పంచవడ్లు సుకృతి వడ్లు సూర్య వడ్లు చూచిపోయరే గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే నిత్య షడూర్మి వడ్లు నిత్య షడ్భ్రమర వడ్లు గజ కుంభపు వడ్లును అడవి వడ్లును ఈశనాత్రయపు వడ్లును అనిషడ్వర్గపు వడ్లు దుష్ట భావ వికారపు వడ్లు దుర్మదపు వడ్లును గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే చేరి కళ్యాణ వైభోగమే తాపత్రయపు వడ్లు తత్వ పంచవింశతి వడ్లు విస్తృతితోపాసన వడ్లు ఇంద్రియపు వడ్లును జ్ఞాన వడ్లు విషయ వడ్లు జ్ఞానంపు వడ్లు మర్మవాయు వడ్లు తెచ్చి మరియు పోయరే గౌరీ కళ్యాణ వైభోగమే శ్రీ కళ్యాణ సౌభాగ్యమే చేరి ముద్రతోటి కీలు పొట్టూడదంచి మంచి సన్న బియ్యము గనియు మరియు చెరుకుడి గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే ఆత్మభాండ పాత్రలోను ఆరయమున సుక్షీర ముంచి కుండలి పొయ్యి మీద కొద్దు వండుడి కళ్యాణ వైభోగమే కళ్యాణ సౌభాగ్యమే సదయ కరుణ జలక మార్చి శాంత చిత్త గంధమలది శుద్ధ అష్టదళపు పూజ శుచిగొనచుడి కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే ఓంకారమణి సువిలాలి హ్రీంకారమణి ధూపమిచ్చు ఆనంద హారతిచ్చి నిర్గుణాదిత్య సేవ నిజముగ సేయుడి గౌరీ కళ్యాణ వైభోగమే శ్రీ కళ్యాణ సౌభాగ్యమే దివ్య చేజల్లవాస భవ్య దివ్య రామమూర్తి సాధితముగ ఐక్యమిచ్చి సౌఖ్యమందుడి గౌరీ కళ్యాణ వైభోగమే Nayana
ఈ కొల్లూరులో జరిగినటువంటి శ్రీమద్భాగవత సప్తాహజ్ఞాన కార్యక్రమం ఉన్నది అందరి యొక్క మనస్సులో స్థిరంగా నిలబడుతుంది. ఎందుకని? ప్రాచీనంగా వచ్చినటువంటి సంప్రదాయం ఎక్కడా చూడలేదు. ప్రాచీనమైనటువంటి సంప్రదాయం తీసుకుంటూ నవీనుల యొక్క హృదయాన్ని కూడా ఆకర్షిస్తూ సర్వులు ఈ కార్యక్రమం చూడాలి అనేటువంటి ఉద్దేశంతో దేదీప్యమానంగా ఈ కార్యక్రమం చూశారు. ఇలా చూస్తూ ఉంటే ఇట్లా సంప్రదాయంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఇన్ని చోట జరుగుతున్నాయా అనిపిస్తుంది. దాదాపుగా 80 వేల సప్తాహాలు చేశాను నేను. కానీ ఎన్ని చోట్ల సప్తాహాలు చేసినప్పటికీ కూడా కొల్లూరు మనది అనిపిస్తున్నది. ఎందుకంటే సంప్రదాయవాదులం కాబట్టి సంప్రదాయం చక్కగా ఎక్కడా లోట్లేదు, దేదీప్యమానంగా ఉన్నది. ఇంకొకటి భక్తి వైరాగ్యాలు శ్రద్ధ ఉండాలంట. ప్రవచనంలో చదువుతున్నాం, మేమే చదువుతున్నాం, అవి కనబట్టాలి ఎక్కడ కూడా. ఇక్కడ స్పష్టంగా ఆ భక్తిదేవి వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. భక్తిదేవి పాలు ఎక్కువగా ఉంది, ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. వైరాగ్యం పాలు తక్కువగా ఉంటుంది, అందరికీ అలాగే ఉంటుంది. ఆ భక్తి యొక్క లీల ఈ సప్తాహ జ్ఞాన యజ్ఞంలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. విశేషించి ఒక 2 రోజులు సోదరులు కొంచెం ఇబ్బంది పెట్టాం. దాదాపు ఒక గంట బాగుసేపు ఈ ప్రవచనం పెంచాం. అయినప్పటికీ కూడా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా గ్రంథమంతా కూడా విన్నారు. ఒక్కళ్ళు కదలలేదు. అయ్యో ఆలస్యం అయిపోయింది, వాళ్ళ సమయం దాటిపోయింది, వెళ్ళాలి అనేటువంటి భావం ఎవరి మనస్సులో కనిపించలేదు. వృద్ధుల దగ్గర నుంచి బాలుల దాకా, ఆఖరి విద్యార్థులతో సహా, వేద విద్యార్థులతో సహా. ఇంకొకటి విశేషం ఏమిటంటే ఇక్కడ వేద పాఠశాల ఉండడం కూడా ఒక అలంకారం. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా పెద్దలు వస్తారు, స్వస్తి చెప్పాలి, వేదాశ్రవచనం ఉంటుంది. కాబట్టి వేద పాఠశాల ఉంటానంటే కూడా ఒక దివ్యమైనటువంటి ఈ కొల్లూరు వాసులు చేసుకున్నటువంటి మహాపుణ్యమే. మరి అది ఎప్పుడు పాఠశాల ప్రారంభం చేశారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా సంవత్సరానికి శ్రీమద్భాగవతం, శ్రీమద్ రామాయణ నవాన్నికం, తదుపరి వేద పాఠశాల 1912లో వేద పాఠశాల ప్రారంభం చేశారు. ఎందుకంటే అధ్యాపనాలు రెండూ జరగాలి. మనం ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అంటే దేవమధ్యే గవాం మధ్యే ద్విజమధ్యే వసామ్యహం అని. బ్రాహ్మణుల మధ్యభాగంలో ఉండాలట, దేవతల మధ్యభాగంలో ఉండాలట. అంటే చుట్టూదా దేవాలయాలు ఉండాలి. భగవత్ సన్నిధిలో ఉంటే మనం ఒకరోజు దేవాలయానికి వెళ్ళకపోయినప్పటికీ కూడా అక్కడ చేసేటువంటి సేవలు నామం వినిపిస్తుందిగా, చెవుల్లో పడుతుంటుందిగా. మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ ఏ సేవ చేస్తున్నారు వాళ్ళ దేవాలయానికి, ఏ నామం చేస్తున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి దేవమధ్యే గవాం మధ్యే ద్విజమధ్యే వసామ్యహం. ఇది తమాషాగా మనం చెప్పుకోవడం కాదండి. నిద్ర లేవంగానే భగవంతుడికి నమస్కారం చేసి నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఈ శ్లోకం చెప్పాలి. దేవమధ్యే గవాం మధ్యే ద్విజమధ్యే వసామ్యహం. సర్వ దేవతలు మనకు కూడా ఉన్నట్టుగా భావన చేయమంటారు. ఇది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడానికి ముందుగా యోగులు చెప్పేటువంటి శ్లోకం ఇది. దేవమధ్యే గవాం మధ్యే అని శ్లోకం చెబుతా. అంటే దేవతల మధ్య ఉండాలి, ఆవుల మధ్య ఉండాలి. ఆవుల యొక్క రవాలని ధ్వనులని కూడా కనిపిస్తుండాలి. ఆవు దూడల యొక్క చంగలాలని కూడా వినిపిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అలాగే ఏ మహానుభావులు అయితే ఉంటారో అట్లా వసతి ఉండాలిగా ముందు ఉండడానికి. వాళ్ళంతా కూడా పుణ్యాతులు భక్తులు అవుతారని చెప్పి శాస్త్రం చెబుతున్నది. ఈ దేవమధ్యే గవాం మధ్యే అనేటువంటి శ్లోకం చెప్పుకున్న తర్వాత సుకృతీభూత దురిత యమః క్షామ్యుడు ధర్మరాటు అని మా గురువు గారు తెల్లవారుజామున లేచారంటే మొట్టమొదటి గురువులు చేసేటువంటి స్తోత్రమే ఇది. సుకృతీభూత దురిత యమః క్షామ్యుడు ధర్మరాటు. మనం తెలిసి తెలియనటువంటి దోషాలు ఎన్నో చేస్తాం. వాడికి శిక్ష వేసేటువంటి వాడు యమధర్మరాజు గారు. ఆయన ఏం చేస్తాడు చూడండి, దుష్కృతమేమో కొండలుగా ఉన్నది, పుణ్యమేమో చాలా తక్కువగా ఉన్నది. మనకు పాపం పోవాలి, పుణ్యం రావాలి, ఏం చేయాలన్నారు. సుకృతీభూత దురిత, ఆ పాపాలని కూడా పుణ్యంగా మార్చేస్తాట. భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తే 4 కొండలు పాపం ఉంది, 2 కొండలు పుణ్యం ఉంది. ఇప్పుడు వీడు బాగుపడాలంటే భగవంతుడి యొక్క దర్శనం కనుక మనం చూస్తే స్వయం యొక్క ఆ పాపాల దర్శనం అలా చేస్తారు ఆయన. ఎప్పుడైతే ఆ పాప కొండలు చూశారో మొత్తం ఇదంతా పుణ్యం అయిపోతుందన్న. సుకృతీభూత దురిత, కొత్తగా పుణ్యం రావడం కాదు, ఆ పాపమే ఈ పుణ్యంగా మారుతుంది ఆయన. ఇలా ఎవరైతే చక్కని సంప్రదాయం కలిగి చక్కని గ్రామంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారో వాళ్ళ యొక్క పుణ్యం మనం వెలకట్టలేం. కాబట్టి ఇక్కడ ఈ దివ్యమైనటువంటి స్థలంలో
దాదాపుగా 108వ శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం కలిగింది అంటే మరి ఆ భక్తిదేవి హృదయంలో నిశ్చయించకపోతుందా? అందరికీ కొంచెమన్నా వైరాగ్యం కలగకపోతుందా? ఇక్కడ కొంతమంది కనిపించినప్పటికీ కూడా లోగడ దూరంగా ఉండేవాడిని. ఆ వెళుతూ ఉంటే కొంతమంది నిలబడేవాడు. శాస్త్రి గారు చక్కగా విన్నామండి ఇవాళ అంటుంటారు. చెట్టు కింద ఆ రాళ్ల మీద కూర్చొని నమస్కారం చేసి చక్కగా విన్నామండి శాస్త్రి గారు, వాళ్ళ కథ బాగుంది అనేవాడు. ఏం విన్నామనేవాడిని, నేను విడిచిపెట్టరుగా. ఏం విన్నామనేవాడిని. మొత్తానికి అద్భుతం చెబుతూ ఉండేవాడిని. కొల్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సుకృతి బోధ దురిత అని మన యొక్క పాపపు రాసులన్నీ కూడా ఏమైనా సాధారణంగా ఉండవు. ఆ పాపపు రాసులు ఉంటే అవన్నీ కూడా పుణ్యరాశులుగా మాట్లాడి మనందరి యొక్క దురితాన్ని ఆ సుకృతంగా మార్చమని చెప్పి ఆ పరమేశ్వరుడైనటువంటి అందరికీ ధర్మప్రభువు శిక్ష వేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యమధర్మజ గారికి విజ్ఞాపన చేస్తూ ఇంతవరకు మన చేత పూజింపబడి చక్కగా ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ రాధాకృష్ణ స్వామి వారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవతలు ఉన్నారు. అమ్మవారు, శంకరుడు, వేణుగోపాల స్వామి, ఎంతమంది దేవతలు ఉన్నారు. అదృష్ట పతిగోచర అని మన కనబడకుండా గ్రామంలో చాలామంది దేవతలు ఉంటారు. ఈ మాట హనుమంతుల వారు అంటారు, అదృష్ట పతిగోచర అని. సీతాదేవి దర్శనార్థం వెళ్ళేటప్పుడు, ఓ దేవతలారా మీరు నాకు కనబడక్కర్లేదు, అదృష్టంగా ఉన్నటువంటి దేవతలు కూడా నన్ను అనుగ్రహించండి, ఈ దేవకార్యాన్ని భగవత్ కార్యానికి వెళుతున్నాను, నన్ను అనుగ్రహించండి అని హనుమంతుల వారు ప్రార్థిస్తారు. కాబట్టి ఈ విధంగా సర్వ దేవతల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని స్థాపించినటువంటి పెద్దల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో ఈ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా దివ్యంగా జరగాలని, ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరి యొక్క సహాయంతో, కామశాస్త్రి గారి పేరు వారి పేరు తెలియదు, వారి పేరు తెలియదు, నాకు ఎవరి పేరు తెలియదు, అందరి యొక్క సహకారాలతో శ్రీ సూర్యనారాయణమూర్తి గారు దేదీప్యమానంగా ఈ కార్యక్రమాలని జరిపించాలని, అందరికీ కూడా భాగవద్దునేటువంటి అవకాశం, భక్తి కలిగేటువంటి అవకాశం, వైరాగ్యం కలిగేటువంటి అవకాశం అందరికీ కూడా కలిగించాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అందరికీ కూడా కృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు లభించుగాక. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ వేదోక్తమైనటువంటి ఆ మంత్రములకు ఏ ఫలమైతే ఉందో, ఏ శక్తి అయితే ఉందో, ఆ వేదోక్త మంత్రములటువంటి శక్తులంతా కూడా ఆ వేదమాత ఇక్కడ శ్రవణం చేసిన వారికి, అలాగే సహకరించేటువంటి వాళ్ళకి, అలాగే మరి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, వంట చేసేవాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేకపోతే మనం లేవు. కాబట్టి ఆ సహాయకులైనటువంటి అందరికీ కూడా చిమ్మేవాళ్ళు ఉంటారు, బాగు చేసేవాళ్ళు ఉంటారు, బట్ట వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకు పురాణం వినాలని ఉన్నప్పటికీ కూడా అవకాశం లేదు. మరి వాళ్ళకి ఇక్కడ పెద్దల యొక్క సేవ చేశారు, కడుపు నిండా భోజనం బట్ట చేసి పెట్టారు. అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఆయుర్దాయం, ఆయురారోగ్య, ఐశ్వర్య అభివృద్ధి, సంతాన అభివృద్ధి, అభ్యుదయం కలగాలని చెప్పి ఆ విశ్వేశ్వరుడైనటువంటి ఆ కృష్ణస్వామి వారిని ఒక పర్యాయం ప్రార్థన చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇక్కడ నుండి అమృత స్నానం జరుగుతుంది. ముందు అమృత స్నానం మనం నదీ దగ్గర జరుగుతుంది. నదీ దగ్గర జరిగినప్పటికీ సంక్షేపంగా ఇక్కడ చేసుకొని వెళదామని నాకు అనిపిస్తున్నది. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, ఆయురారోగ్య, ఐశ్వర్య, వృద్ధ్యర్థం ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు జ్ఞానతః అజ్ఞానతః కృతానాం సర్వేషాం మహాపాపానాం అపనోదన ద్వారా శ్రీ రాధాకృష్ణ శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ రాధాకృష్ణ ప్రసాదేన భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. అన్ని గ్రంథాలలో కల్లా ఒక్క భాగవతం మాత్రమే మోక్ష గ్రంథము అని ప్రతిపాదించారు. అందువల్ల కర్మలు చేస్తున్నాం, కర్మల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి, అనంతరం మోక్షం కావాలి. అలాంటి మెట్లన్నీ ఎక్కకుండానే సరాసరి భాగవత గ్రంథాన్ని కనుక పట్టుకున్నట్టయితే మోక్షాన్ని సంపాదించవచ్చు అని మహాత్మ్యంలో ఆ దుందుకారుడికి ప్రత్యక్షంగా జరిగింది. ఆయనకి విమానం వచ్చింది. తర్వాత వారి అన్నగారు గోకర్ణుడు అడుగుతాడు,
ఏమండి ఇంతమంది విన్నాం, ఆయన ఒక్కడికే విమానం వచ్చింది ఏంటి, మేము కూడా విన్నాం కదా 7 రోజులు, మరి ఆయనకే రావడం ఏమిటి అని కూడా అడిగాడు. ఆయన అడిగితే, అయ్యా వినడంలో చాలా తేడాలు ఉన్నాయి. ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రేతత్వం పోవాలని చెప్పి అత్యంత కాంక్షతో కూర్చొని విన్నాడు. అందువల్ల ఆయనకు విమానం వచ్చింది, మోక్షం వచ్చింది. కనుక మీరు కూడా అలా ప్రయత్నం చేసినట్టయితే మీకు కూడా వస్తుంది అంటే, మళ్ళా నేను ఇంకోసారి వింటానండి అని చెప్పి విన్నారు. అలాంటి పరిస్థితి పరీక్షితుల వారికి ఇదొక్కటే సులభతరమైనటువంటి మార్గము అని చెప్పి ఎవ్వరూ చెప్పకపోయినా ఋషులందరూ అలాగే కూర్చున్నా కూడా ఆయన ఒక్కడు వచ్చి ఆ శుక్రవారు భాగవతాన్ని ఉపదేశించి 7 రోజుల్లో సద్గతిని పొందే మార్గాన్ని ఉపదేశించారు. అలాంటి మోక్ష గ్రంథాన్ని చక్కగా ప్రతి సంవత్సరం నాకు పారాయణ చేసుకునే అవకాశాన్ని కల్పించారు శ్రీ కృష్ణమూర్తి గారు. నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. రెండవది ప్రత్యేకత ఏంటంటే, అనేక చోట్లకు పారాయణలకు వెళ్ళినా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఎంత విరామంగా ప్రశాంతంగా హాయిగా మా ఇంట్లో చదువుకున్నట్టుగా ఏమాత్రం కూడా అలజడి లేకుండా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళుతూ నాకు పారాయణ చేసుకునేటువంటి సౌకర్యం ఉంది. అందువల్ల కొల్లూరు అంటే నాకు చాలా ఇష్టం. వారు అడగంగానే నేను అంగీకరిస్తూ ఉంటాను. అందువల్ల భాగవతాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా శుక్రవారల్లే పరీక్షితుల వారల్లే ఆ గోకర్ణుడు వారు ఋషుల వారలాగా దాన్ని నిరంతరం చేయంగా మనం కూడా జ్ఞానాన్ని సంపాదించి ఆ మెట్టెక్కడానికి ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా కృష్ణమూర్తి గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీరసాదనం. ఓం మహాగణపతయే నమః. ఈశేత్వాయवस्थो వస్సవితా ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియాదేవ భాగమూర్జస్పతే పయస్పతే ప్రజాపతిరణమీవాయక్ష్మామావస్థేన నీశతమాగసగుందో రుద్రస్య హేతి పరిపూర్ణధ్రువా అస్మిన్ గోపదౌ స్యాదభక్తిర్యజమానస్య పశూన్ పాహి. యజ్ఞస్య ఘోషదసి ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాధయ ప్రేయమగాధిషణా బలిరక్ష మనునా కృతా స్వధయా విదష్టావహంది కవయః పురస్తాద్ దేవేభ్యో జిష్టమిహ బలిరాసతే దేవానాం పరిషూతమసి వర్షవర్ధమసి దేవబలిర్మాత్వాన్వన్మాతిర్యః పర్వతేనాధ్యాసమా క్షేత్రాదేమారిషం దేవబలిశతబలిషం విరోహ సహస్రబలిషాభివయగం హృహేమ పృథివ్యా సంవృజ పాదిషు సంభృతా స్నాధీంద్రాణ్యే సన్నహనం మూషాచే గ్రంథింగ్రత్నాభుధేమాస్థాదింద్రస్య త్వా బాహుభ్యాముద్యక్షే బృహస్పతేర్మూర్ధ్నాహరామ్యుర్వందరక్షమన్విహిదేవం గమమధి. శృంధద్దం దేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయై మాతరిష్వనో ధర్మో విద్యౌరసి పృథివ్యసి విశ్వధాయాసి పరమేణ నాదృగం హస్తమాస్వార్వసూనాం పవిత్రమధి శతధారం వసూనాం పవిత్రమధి సహస్రధారకం హుతస్తోమో హుతా ద్రప్సోగ్నయే బృహదేనాకాయ స్వాహా ద్యావా పృథివీ
पुंसा विश्वायुः सा विश्वव्यताः सा विश्वकर्मा सम्प्रच्छद्धमृतावरेरोर्मिणेर्मधुमत्तमामन्त्राधनस्य सातये सोमेन त्वादनक्ष्मीन्द्राय तभिविष्णो हव्यगम् रक्षस्व कर्मणेवाम् देवेभ्यः शकेयम् वेदाय त्वा प्रत्यष्टकम् रक्ष प्रत्युष्टानादयो धूरविधोर्वधोर्वन्तम् धोर्वदयोऽस्मान् धोर्वरितम् धोर्वयम् वयम् धोर्वामस्तम् देवानामसि षष्टितमम् अप्रितमम् जुष्टतमम् वह्नितमम् देवभूतममकृतमसिह विद्धानन्द्रिकम् हस्वमाक्वा मित्रस्य त्वा चक्षुषा प्रेक्षेमाभेर्मासम् विच्छामा हिगुंसितमुरुवासाय देवस्य त्वादभितप्रसवेश्विनार्बाहुभ्याम् ऊर्ध्वहस्ताभ्यामग्रये जुष्टम् निर्वपाम् यज्ञे सोमाभ्यामिदम् देवानामिदमुनः सहस्थात्यै त्वा नारात्यै सुपरभिविक्षेषम् वैश्वानरम् ज्योतिर्द्रिगुंहन्ताम् दुर्गाद्या वा पृथिव्योरुहन्तरिक्षमन् भिक्यदित्या स्वपक्षेधादयाम् यज्ञे हव्यगुम् रक्षस्व देवोऽहस्रभितोत्पुनात्च्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भुवोऽग्रे भुवोऽग्रहिमै यज्ञन्नयथाग्रे यज्ञपतिम् धत्तयुष्मानिन्द्रो वृणीतवृत्रतोर्ये यूयमिन्द्रमवृणेध्वम् वृत्रतोर्ये प्रोक्षितास्थाग्नये भोजुष्टम् प्रोक्षाम्यग्ने सोमाः सुन्दब्दम् देव्याय कर्मणे देवयज्ञाय अवधूतकम् रक्षोऽवधूता अराधयोदित्यात्मगतिप्रतित्वा पृथिवीवेत्वधिशवनमधिवानस्पत्यम् प्रतित्वादित्यास्त्वग्ने त्वग्ने स्तनोरधिवाचो विसर्जनम् देववीतये त्वा गृह्णाम्यद्रिरधिवानस्पत्यः सहितम् देवेभ्यो हव्यकम् सुषमिषविश्वेशमावदोर्जमावदद्युमद्वरदभयगुम् सङ्घातम् ज्येष्मवर्षवद्धमधिप्रतित्वा वर्षवद्धम् वेत्तु पराभूतकम् रक्षः पराभूता अरातयो रक्षताम् भागोऽधिवायुर्भोऽपि विनक्तु देवो वत्सविता हिरण्यवानिः प्रतिगृह्णातु अवधूतकम् रक्षोऽवधूता अरातयोदित्यास्त्वगतिप्रतित्वा पृथिवीवेत्त्वधिवष्टम् धनिरधिप्रतित्वादित्यास्त्वग्वेत्त्वधिगणाधिपर्वत्या प्रतित्वा दिवस्कम् भनिर्वेत्त्वधिगणाधिपार्वदेयी प्रतित्वा पर्वतिर्वेत्त्वदेवस्य त्वादभितप्रसवेश्विनार्बाहुभ्याम् पोष्णाहस्ताभ्यामधिवपामि धान्यमतिथिनिहि देवान् प्राणाय त्वा व्यानाय त्वा दीर्घामनुप्रतिमायुषेधाम् देवो वत्सविता हिरण्यपाणिः प्रतिगृह्णातु धृष्टिरधिब्रह्म यच्छापाग्नेऽग्निमामातम् च हिनिष्कव्यादगुम् सेधा देवयजम् वह निर्दग्धगुम् रक्षो निर्दग्धारादया ध्रुवमधिपृथिरेन्द्रगुंहाय दृगुंह प्रजाम् दृगुंह सजातानस्मै यजमानाय पर्योहधर्णमस्यन्तरिक्षम् दृगुंह प्राणम् दृगुंह पानम् दृगुंह सजातानस्मै यजमानाय पर्योहधरुणमधि दिवम् दृगुंह चक्षुर्दृगुंह श्रोत्रम् दृगुंह जातानस्मै यजमानाय पर्योहधर्मासि दिशो दृगुंह योनिम् दृगुंह प्रजाम् दृगुंह जातानस्मै यजमानाय पर्योहग्रस्थ प्रजामस्मै रयिमस्मै जातानस्मै यजमानाय पर्योह भृगो नामङ्गिरसाम् तपसाधप्यध्वन्यानि धर्मे कपालान्निव चिन्वन्ति वेधसः ओष्णस्तान्यनिर्व्रत इन्द्रवायो विमुञ्चता
संवपाविषमापो अद्भिरग्मदसमोषधयोरसेन सगुम् रेवतेर्जगदेभिर्मधुमतेर्मधुमतेभिः सृज्यध्वमद्भ्यः परिप्रजाताश्चरमद्भिः पृच्छद्भञ्जनयत्यै स्वासंयोम्यग्नये स्वाग्नेशोमाभ्याम् मघस्यतिरोधिघर्मोऽधि विश्वायुरुप्रथस्वरुदे यज्ञपतिप्रथतान् त्वचम् गृह्णे स्वान्तरितकुम् लक्षोऽन्तरितारादयो देवस्तारविराश्रवयसुपरिष्ठे अधिनाकेऽग्निष्ठे तनुभम् मातिधागग्ने हव्यगुम् रक्षस्वतम् ब्रह्मणा वृक्षस्वैकटाय स्वाहा द्विताय स्वाहा त्रिताय स्वाहा भारत इन्द्रस्य बाहुरभिदक्षिणः सहस्रभृष्टिः शततेन वायुरसि दिग्मतेजा पृथिविदेवैजन्योषध्यास्ते मूलम् माहिकम् ऋषमपहतोरपृथिव्यै व्रजम् गच्छ गोस्थानम् वर्षतु ते द्यौर्वधानदेवसवितः परमस्याम् परामविशतेन पाशैर्योऽस्मान् द्वेष्यम् च वयम् दृक्मत्तमथो मामौकपहतो पृथिव्यै देवैरन्ये व्रजम् गच्छ गोस्थानम् वर्षतु ते द्यौर्वधानदेवसवितः परमस्याम् परामविशतेन पाशैर्योऽस्मान् द्वेष्यम् च वयम् दृक्मत्तमथो मामौकपहतो पृथिव्या अदेवैजना व्रजम् गच्छ गोस्थानम् वर्षतु ते द्यौर्वधानदेवसवितः परमस्याम् परामविशतेन पाशैर्योऽस्मान् द्वेष्यम् च वयम् दृक्मत्तमतो मामौगररुस्ते दिवम् मास्तान्वसवस्त्वा परिगृह्णन्तु गायत्रेण छन्दसा रुद्रास्ता परिगृह्णन्तु त्रैष्टुभेन छन्दसादित्याः स्वा परिगृह्णन्तु जागतेन छन्दसा देवस्य सवितुः सवे कर्म कण्वन्ति वेदसरितमश्रुतसदनमश्रुतः श्रीरतिधा अधिस्वधा अस्युर्वीचादिवस्वीचादिपुरा क्रूरस्य विसृपो विरप्सिन्नुगालाय पृथिवीम् जीरदानुर्यामैरयम् चन्द्रमधिस्वधाभित्ताम् धीराघो अनुदृश्य यजन्ते प्रत्युष्टकुम् रक्ष प्रत्युष्टारागयोग्ने भक्ते तिष्ठेन तेजसा निष्ठपामि गोष्ठम् मानिर्वृक्षम् वाजिनम् त्वारपत्वथा